హల్లెలూయా. దేవుని వాక్యముకి మనం ప్రాధాన్యత ఇద్దాం. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ సమయంలో. ఈరోజు వాక్యం ఏంటిదంటే ప్రేమ. ఈరోజు వాక్యం ఏంటి చెప్పండి? ప్రేమ. ఏ ప్రేమ? ఏ ప్రేమ చెప్పండి. ప్రేమలు అంటే రెండు విధాలుగా ఉంటున్నాయి కదా. ఒకటి లోక ప్రేమ, రెండోది దేవుని ప్రేమ. లోక ప్రేమ తల్లిదండ్రుల ప్రేమ, భార్య భర్తల ప్రేమ, అక్క చెల్లెళ్ళ ప్రేమ, ఇవంతా కూడా ఏ ప్రేమ చెప్పండి? లోక ప్రేమ. ఇది అన్నిటికీ కలిపి వస్తుంది అనమాట. తల్లి తండ్రి ప్రేమలు, భార్య భర్తల ప్రేమలు, బిడ్డలు తల్లిదండ్రుల ప్రేమలు, లోక ప్రేమలు, ఇవన్నీ కూడా. ఈ లోక ప్రేమలు గతించిపోతాయేమో కానీ దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ. హల్లెలూయా చెప్పండి. దేవుని ప్రేమ ఏం చెప్పండి? శాశ్వతమైన ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించేటప్పుడు ఎలా ప్రేమిస్తున్నాడు అని తెలిసిన? శాశ్వతమైన ప్రేమ. అయితే మనుషుల ప్రేమ ఎలా ఉంటుందో తెలిసిన? శాశ్వతంగా ఉండదు. ఇప్పుడు భర్త భార్యను చూడండి, ఒక్కరినొకరు ఇప్పుడు ఈ మధ్యలో ఎక్కువ అయిపోయింది కదా, అబ్బాయిలు అమ్మాయిల ప్రేమ కదా, తల్లిదండ్రులు కూడా కాదనేసి వెళ్ళిపోతారు. ఏది ప్రేమ ఇది? నేను అతను లవ్ చేస్తున్నా. ఈ యొక్క ఇంగ్లీష్ పీస్ ఒకటి ఏంటి చెప్పండి? లవ్. ఏంటమ్మంటే నేను అతన్ని లవ్ చేస్తున్నా. సింపుల్ గా చెప్పేస్తారండి పిల్లలు, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. అవునా కదా? ఏంటి నేను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నా, నేను అబ్బాయిని ఏం చేస్తున్నా? లవ్ చేస్తున్నా. లవ్. ఈ లవ్ ఎలాంటి తెలిసిన? పెళ్ళయి తల్లి తండ్రిని అందరినీ కాదని వెళ్ళిపోతారు, పెళ్లి చేసుకుంటారు. అయితే ఆ లవ్ ఎంతవరకు తెలుసా? 3 రోజులే. గతంలో నేను చెప్పాను ఈ మాటలు కదా. ఆ తర్వాత 1 సంవత్సరం అయిన తర్వాత ఆ లవ్ ఉంటుందా? ప్రేమ ఉంటుందా చెప్పండి? అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఉంటుందా? అస్సలు ఉండదు. పెళ్ళైన కొత్తలో ఎలా ఉంటుంది చెప్పండి? అస్సలు ఒకవేళ వంట ఆ అమ్మాయి సరిగా చేయకపోయినా కూడా పర్వాలేదులే, ఏం కాదులే, హోటల్లో తిందాంలే అని ఉంటుంది కదా. అదే 1 సంవత్సరం అయిన తర్వాత సిగ్గులేదా నీకు, బుద్ధి లేదా నీకు అని మాటలు వర్షాన్ని, తిట్లు వర్షాన్ని కురిపిస్తారు ప్రేమకు బదులుగా. ఇది లోక ప్రేమ, భార్య భర్తల ప్రేమ కదా. నిజమేనా ఇది? తల్లిదండ్రులు కూడా అంతే. తల్లిదండ్రుల ప్రేమ, పిల్లలు, ఇవన్నీ ప్రేమలు కూడా ఎలాంటివంటే తాత్కాలికమైనటువంటి ప్రేమలు. ఏ ప్రేమ కూడా ఎలా ఉండదు చెప్పండి? శాశ్వతంగా ఉండదు. ఒకే ఒక ప్రేమ, అది క్రీస్తు ప్రేమ. అది ఎలాంటి ప్రేమ తెలుసా? ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకొని లాలించే ప్రేమ. లేదు, ముదిమంటే అర్థమవుతుందా మీకు? అమ్మా, ముదిమంటే అర్థమవుతుందా? ముసలితనం. ముసలితనంలో మిమ్మల్ని ఎవరైనా ప్రేమిస్తారా? శక్తి అంతా పోయినప్పుడు, బలం అంతా పోయినప్పుడు, ఏ కొడుకైనా ఏ కూతురైనా ఎవరైనా మిమ్మల్ని ఎత్తుకుంటారా? ఎత్తుకొని హాస్పిటల్కో లేదా అక్కడ ఉండి మీ అన్ని చూస్తారా? ఆ ప్రేమ లేదు. కానీ దేవుని ప్రేమ ఎలాంటి తెలుసా? నువ్వు ముదిమి వచ్చినప్పుడు, అంటే నువ్వు ముసలితనం అయినప్పుడు, నువ్వు కింద పడిపోయినప్పుడు నిన్ను ఎత్తుకొని భుజాల మీద వేసుకునే ప్రేమ. ఇదే శాశ్వతమైన ప్రేమ. అది ఎవరి ప్రేమ? మనిషి ప్రేమ కాదు, లోక ప్రేమ కాదు, దేవుని ప్రేమ. హల్లెలూయా. ఈ మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిన ఒక విషయం ఏంటంటే ఈ ప్రేమను మనం తెలుసుకోవాలా. ఈ ప్రేమకి మనము కట్టుబడి ఉండాలా. ఈ ప్రేమను బట్టి దేవుని ప్రతిరోజు కూడా మనం స్తుతించాలి. ఏం చేయాలి చెప్పండి? ప్రతిరోజు ఈ ప్రేమను బట్టి మనం దేవునికి స్తుతి చెల్లించాలి. ఎందుకంటే మనము ఆయనను ప్రేమించినామని కాదు. ఇప్పుడు చూడు, మనుషులు ఏం చేస్తారు? మనం ప్రేమిస్తే వాళ్ళు మనల్ని ప్రేమిస్తారు, మనం ఇస్తే వాళ్ళు మనకి ఇస్తారు. అంతే కదా? మనం ప్రేమిస్తే ప్రేమిస్తారు, మనం ఇస్తే ఇస్తారు. కానీ మనం ఇవ్వకపోయినా, మనం ప్రేమించకపోయినా, మనం ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు కూడా లేరు. కానీ దేవుని ప్రేమ అలా కాదు. మనం ప్రేమించకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. యోహాను పత్రిక, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం నేను చూస్తున్నా. అందరూ కూడా మీ బైబిల్ తెరిచి యోహాను పత్రిక 4వ అధ్యాయము
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం నేను చదువుతున్నా. మనము దేవుని ప్రేమించితిమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై యుండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. హల్లెలూయా. ప్రేమ అంటే అసలు ఏంటిదంటే, ప్రేమ అంటే అర్థమవుతుందమ్మా? ప్రేమ అంటే ఏంటిది? ఆయన చూసినారు ఇక్కడ, మనము దేవుని ప్రేమించితిమని కాదు. మనం దేవుని ప్రేమించినాం అందుకే దేవుడు మనల్ని ప్రేమించినాడని కాదు. మనం ప్రేమించకపోయినా కూడా ఆయన మనల్ని ప్రేమించాడు. హల్లెలూయా. చూసినవా? మనం ఆయన వైపుకు అసలు ఆయన గురించి మనకి ఏం పట్టింపు ఉండదు, కానీ ఆయన మన వెనక పడతా ఉంటాడు. ఆయన మన వెనక ఏం చేస్తుంటాడు? పడతా ఉంటాడు. ఆయన ప్రేమతో మనల్ని ప్రేమిస్తా ఉంటున్నాడు. దేవుని ప్రేమ ఇది. ఇది దేవుని ప్రేమ. అంటే తానే మనల్ని ప్రేమించి మన పాపముల కొరకై ప్రాయశ్చిత్తం, అంటే ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములన్నిటి కొరకు ఆయన ఏం చెల్లించినాడు అంటే తెలిసిన మూలం చెల్లించినాడు. ఏంటంటే పాపములకు ప్రాయశ్చిత్తం. ఇప్పుడు ఏదైనా కానీ ఒక తప్పు చేసి ఒక పాపం చేస్తే కోడులు గొర్రెలు మేకలు అర్పిస్తారు కదండి, అర్పిస్తారా లేదా? అయితే మనం ఎప్పుడైనా అర్పించినామా? ఏది కూడా అర్పించలేదు. అయితే దానికి బదులుగా కోడలకు గొర్రెలకు మేకలకు ప్రతిగా ఆయనే బలిగా ఇచ్చుకున్నాడంట. ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఎవరి కోసము? మన కోసం. ఆయన మనల్ని ప్రేమించినాడు. ప్రేమలో ఏముంటది తెలిసిన? త్యాగం ఉంటది. ప్రేమలో ఏముంటది? త్యాగం ఉంటది. అదే త్యాగపూర్వకమైనటువంటి ప్రేమ. ఆయన మనల్ని ప్రేమించాడు. ఆ ప్రేమకు ప్రతిగా ఏం చెల్లించాడు తెలిసిన? తనకు తానే బలిగా అర్పించుకొని మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం చేసేసాడు. అంటే మన పాపములను అన్నిటినీ కూడా ఆయన రక్తములో కడిగి వేశాడు. హల్లెలూయా. ఎవరైనా చేశారు ఇట్లా? మన ప్రేమ మన కోసం ఎవరైనా ప్రాణం పెట్టారా? రక్తాన్ని కాల్చినారా? కానీ యేసు ప్రభు ఒక్కడే ప్రాయశ్చిత్తం చేసినాడంట. అంటే మనకి దేవునికి ఉన్నటువంటి కోపం, తండ్రి అయిన దేవునికి మన మీద ఉన్నటువంటి కోపాన్ని ఏం చేసినాడంట తెలిసిన? ఆయన తీసివేశాడంట. హల్లెలూయా. దేవుని పైన మనకు తండ్రి అయిన దేవునికి మన పైన కోపం. ఎందుకంటే మనం ఏదో తప్పు చేసినాము, మన పాపాలు చేసినాం, అందుకు దేవుని మాట మనం వినట్లేదు. తండ్రి అయిన దేవుని మాటకు మనం వ్యతిరేకంగా విరోధంగా నడుచుకుంటున్న దాన్ని బట్టి తండ్రి అయిన దేవునికి మన పైన కోపం ఉంటే ఆ కోపాన్ని ఏం చేసినాడు తెలిసిన? ఆ కోపము మన మీద రాకుండా ఆయన రక్తాన్ని, అంటే మన పాపములన్నిటినీ కూడా ఆయన మీద వేసుకుని తండ్రి అయిన దేవునికి మనకి కూడా ఏం చేసినాడు? సమాధాన పరిచినాడు, ప్రాయశ్చిత్తం చేసినాడు. అంటే వెల చెల్లించేసినాడు. దేనికి వెల చెల్లించినాడు చెప్పండి అందరూ? మన పాపాలకి వెల చెల్లించినాడు. మన పాపాలు ఏవైతే ఉన్నాయో దానికి ఏం చెల్లించినాడు తెలిసిన? ఆయన వెల చెల్లించినాడు. ఆయన ఘననామానికి మహిమ కలుగును గాక. మన పాపాలన్నిటికీ కూడా ఆయన ఏం చెల్లించినాడు? వెల చెల్లించినాడు. కాబట్టి మనల్ని ఆయన ఆ ప్రేమ వలన, ప్రేమను బట్టి ఈ కార్యములు జరుగుతుంది, కానీ ప్రేమ లేకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేదు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రం. మరి ప్రేమ ఇందులో ఏమున్నది చెప్పండి? ప్రేమ ఉన్నది. ఎవరి ప్రేమ? దేవుని యొక్క ప్రేమ. దేవుని యొక్క ప్రేమ ఉంటున్నది. మనం ఇంకా చూద్దాం. చూడండి, తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ఎవరు కుమారుని పంపాడంట? దేవుని యొక్క కుమారుణ్ణి మన కొరకు పంపించాడు. ఎక్కడికి పంపించినాడు? ఈ లోకానికి పంపించినాడు. తన ప్రేమను బట్టి. ఇగో ఈ పిల్లలు, ఈ భూలోకంలో ఉన్న వాళ్ళందరూ, మనుషులందరూ కూడా ఆదాము చేసినటువంటి పాపం. ఎవరు చేసినటువంటి పాపం? ఆదాము చేసినటువంటి పాపం ప్రతి ఒక్క మనుషుల్లో ఉన్నది. ఇప్పుడేదో మనం చేసిన పాపం కాదు. ఇప్పుడేదో తప్పు చేసినాము, ఏదో దొంగతనం చేసినాము, అబద్ధం ఆడినాం, ఏదో చేసినాం. పాపం లేని మనిషి ఎవరు లేరు భూమి మీద. తప్పులు చేయనటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఎవరైనా ఉన్నారా చెప్పండి? తప్పులు చేయకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ మనిషి కూడా లేడు. అయితే తప్పులు చేసినాం,
కానీ ఇక్కడ ఆ తప్పుల గురించి చెప్పట్లేదు. కానీ ఆదాము ఎవరు చేశారని చెప్పండి, మన పితృడైన ఆదాము గారు చేసినటువంటి పాపం అదేమైపోయింది తెలిసిన అందరి మీద, ఇప్పుడు ఆదాము నుండి వచ్చినటువంటి వాళ్ళు మన మనసులందరూ కూడా ఆ పాపం ఏమైపోయింది తెలిసిన అందరి మీద ఉండిపోయింది. ఇప్పుడు ఆ పాపమును బట్టి ప్రతి వారు ఈ భూలోకమును విడిచిపెడితే వారు ఎక్కడికి వెళ్ళిపోవాలా? నరకానికి వెళ్ళిపోవాలా. ఈ నరకానికి పోకుండా దేవుడు ఏం చేసినాడు తెలుసా? తన కుమారుని లోకానికి పంపించినాడు. ఎవరు పంపాడు? తనకున్న ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి దేవుడు, తండ్రి అయిన దేవుడు పంపించి ఆయన మీద మన పాపములన్నీ కూడా అతని మీద, యేసుక్రీస్తు ప్రభు మీద వేసి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసేసినాడు. ఇప్పుడు క్రీస్తులో ఉన్నటువంటి వారు ఏమై ఉన్నారు తెలిసిన? ఏ పాపము వారి మీద లేదు, కానీ వారు నూతన సృష్టి. మీరు అర్థం చేసుకుని, ఇప్పుడు మీరు యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారని తెలుసా? ఏమై ఉన్నారు అమ్మ చెప్పండి, ఏమై ఉన్నారు? నూతన సృష్టి. నేను నూతన సృష్టి అని చెప్పండి. ఏమని చెప్తారు చెప్పండి? నూతన సృష్టి. మీరందరూ కూడా క్రీస్తు రక్తంలో కడగబడిన మీరందరూ కూడా ఏమై ఉన్నారు? నూతన సృష్టి. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన మీరందరూ కూడా ఏమైనారంటే నూతన సృష్టి అయి ఉన్నారని చెప్పి దేవుని వాక్యం. అదే చూడండి, తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించడం ద్వారా ఏమున్నది తెలుసా? ఇందులో ఏమున్నదంట? ప్రేమ ఉన్నది. ఎవరికి ప్రేమ? తండ్రి అయిన దేవునికి మన పైన ఏమున్నది చెప్పండి? ప్రేమ ఉన్నది. మనకు చూడండి, మనకి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడని మనకేమన్నా అర్థమవుతుందా? దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అంటే, దేవుడు అంటే ఎవరు? ఏదో ఒక సాధారణమైన మనిషి? సృష్టికర్త. దేవుడు అంటే సృష్టికర్త. అంత గొప్ప దేవుడు అసలు మనము కంటికి కూడా కనపడం. మనం ఎట్లున్నామని తెలిసిన? అబ్రాహాం అంటాడు, నీ దృష్టికి నేను దుమ్ము ధూళి అంటాడు, తగ్గించుకుంటాను అంటాడు. అంటే మనం ఏమైనా చెప్పండి? ధూళి, దుమ్ము. అసలు దుమ్ము ధూళి కనపడుతుందా? మనకు కనపడుతుందా? అస్సలు కనపడదు. అందుకనే మనుషుల్ని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏ పాటి వాడు అని రాయబడి ఉన్నది. హల్లెలూయా. ఆయన సృష్టించిన సృష్టి అంతట్లో చూసినట్లయితే ఈ మనిషిని జ్ఞాపకం చేసుకున్నటకు వాడు ఏమైనాడంట? ఏ పాటి వాడు అని చెప్తూ ఉంటున్నాడు. అంటే మనం ఎంతటి వాళ్ళం చెప్పండి? ఒక దుమ్ము ధూళిగా ఉన్నటువంటి మనల్ని ఆయన ఏం చేస్తున్నాడంట తెలిసిన? ప్రేమిస్తూ ఉంటున్నాడు. దుమ్ము ధూళైన మనల్ని అసలు మనకు చూస్తే ఇట్లా కనపడం. నేను ఆయన ప్రేమను వివరిస్తున్నా. ఆయన ప్రేమను వివరించడానికి అసలు నేను సరిపోను. ఏదో మరి ఆయన ఇచ్చిన కృపను బట్టి వివరిస్తున్నా, అర్థం చేసుకోండి. అందుకే ఆయన ప్రేమను అర్థం చేసుకోవడానికి ఆయన జ్ఞానం కావాలా మనకి, ఆయన తెలివి కావాలా. ఎందుకంటే ఆయన ప్రేమ వర్ణించలేనిది. ఆయన ప్రేమకు వెలకట్టలేము. ఆయన ప్రేమను వర్ణించలేనటువంటి ఆ ప్రేమను నిన్ను వివరించడానికి నా నాలుక నేను సరిపోను. హల్లెలూయా. అంత గొప్ప ప్రేమ ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉంటున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే మనం ఆయన్ని ప్రేమించినామని కాదు, కానీ ఆయనే మనల్ని ఏం చేస్తున్నాడు? ప్రేమిస్తున్నాడు. అర్థం చేసుకోండి. ధూళి దుమ్ములాగున్న మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి. హల్లెలూయా. కంటికే కనపడినటువంటి మనల్ని ఆయన ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ఎంత గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడిని ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంటే మనం అనుకోవాలా. చూడండి, ఇప్పుడు ప్రధానమంత్రి గారు లేదు ఒక ముఖ్యమంత్రి నిన్ను భోజనానికి పిలిచినాడంటే నీకు ఎంత థ్రిల్ ఉంటుంది చెప్పండి లోపల. అమ్మా, భోజనానికి నిన్ను పిలిచినాడు అనుకో, ఎవరు? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిన్ను సిద్ధరామయ్య భోజనానికి పిలిచినాడు అనుకో, ఎట్లుంటుంది నీ థ్రిల్? మామూలుగా ఉంటుందా? చెప్పండి అమ్మా, నీ ఫీలింగ్ ఎట్లుంటుంది? ఇట్లా ఉంటావా? మామూలుగా ఉంటావా? ఎట్లుంటుంది? సిద్ధరామయ్య ముఖ్యమంత్రి నన్ను ఏంటి పిలిచినాడు? భోజనానికి పిలిచినాడు. పిలుస్తాడా ఇంటికి మనల్ని? మనం ఆడున్నామో ఆయనకు తెలియదు, ఆయన ఆడున్నాం మనకు తెలియదు. హల్లెలూయా. అమ్మా, అర్థమవుతుందా?
తెలియదు. కానీ ఆయన మనం పిలిచినాడంటే ఇంకా ఉంటుంది చూడండి అంతగానం. అయితే వాళ్ళకంటే గొప్పవాడు మన దేవుడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే నీకు ఎంత ఉండాలో చెప్పండి, ఎంత ఆనందం, ఎంత సంతోషం, ఎంత థ్రిల్లింగ్ ఉండాలి చెప్పండి, ఎంత ఉజ్జీవం ఉండాలా. ఆయన ప్రేమ మనకు అర్థం కాలేదు కాబట్టి మనకి ఏమి తెల్ల మొఖాలు వేసుకొని చూస్తున్నాం అంతే. ప్రేమన అంతే అట్లున్నాం. కానీ ఆయన ప్రేమను అర్థం చేసుకునే జ్ఞానాన్ని దేవుడు మీకు అనుగ్రహించిన గాక. ఇంకొక ముందుకు మనం వెళ్దాము. అదే యోహాను రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 9వ వచనం. 9వ వచనం చూడండి, చూస్తాను, నేను చదువుతున్నాను. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడును. హల్లెలూయా. మనము ఆయన ద్వారా జీవించినట్లు. అమ్మ అర్థమవుతుందా? మనము ఆయన ద్వారా జీవించడానికి ఏం చేసినాడంట? దేవుడు తన కుమారుని, తన అద్వితీయ కుమారుణ్ణి ఎక్కడికి పంపించాడో ఈ లోకానికి పంపించాడు. ఎవరి ద్వారా జీవించాలా మనము అంటే ఇప్పుడు జీవించుతున్న జీవితం కాదు ఇది. అయితే ఇంకొక జీవితం ఉన్నది. ఆ జీవితాన్ని జీవించడానికి తన కుమారుని లోకంలోనికి పంపాడు. ఇప్పుడు మనము జీవించుతున్న జీవితము ఎంతకాలం తెలుసా? ఎన్ని రోజులు తెలుసా అమ్మా? 30, 40, 50, 60, 70, 80 అంతే. ఇది మనము జీవించుతున్న జీవితం, ఈ లోకంలో జీవించుతున్నటువంటి జీవితం. అయితే దేవుడిచ్చే జీవితం ఇంకొకటి ఉన్నది. తన కుమారుని ద్వారా మనకు కలిగేటువంటి జీవితం ఇంకొకటి ఉన్నది. అది ఏంటి తెలిసిన? అదే నిత్య జీవం. హల్లెలూయా. ఏ జీవం చెప్పండి? నిత్య జీవము. ఆ నిత్య జీవము అంటే ఏం తెలిసిన? సదాకాలము జీవించే జీవితం. చెప్పండి అందరూ కూడా. సదాకాలము ఈ భూమి విడిచి వెళ్ళిన తర్వాత ఎక్కడ చెప్పండి? పరలోకంలో యేసు ప్రభుతో కూడా సదాకాలము జీవిస్తాం. అందుకే యేసుక్రీస్తు ప్రభుని మనం నమ్ముకోవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువులో నమ్మిక ఉంచి రక్తంలో కడగబడాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క కుమారులుగా, కుమార్తెలుగా మనం ఉండాలి. హల్లెలూయా. తాత్కాలికమైన జీవితం కాదు, శాశ్వతమైన జీవితం. ఈ భూమి విడిచిపెట్టిన తర్వాత ఇంకొక జీవితం ఉంది. ఆ జీవితం జీవించాలా లేదా వద్దా? చాలా ఈ లోకంలో బాగా జీవించి అయ్యా ఈ లోకం మటుకే బాగా ఇచ్చే, అంతా ఇచ్చే జీవించి నరకానికి పోతాం అనే వాళ్ళు ఎవరినో ఉన్నారా? అలాంటి ఆశ ఎవరికైనా ఉంటే చెప్పండి. అయితే నిత్య జీవంలో మనం ఉండాలని ఏం చేసినాడు తెలిసిన? తన కుమారుణ్ణి ఈ లోకంలోనికి పంపింది. మనమందరూ కూడా నిత్య జీవం పొందాలని. ఆమె చెప్పండి ఒకరు అందరూ. హల్లెలూయా. ఏం పొందాలంట మనము? నిత్య జీవము పొందాలని. అది యేసుక్రీస్తు ప్రభుని లోకములోనికి పంపేను, తన కుమారుని పంపేను లోకానికి. మనందరికీ ఏం ఇవ్వడానికి చెప్పండి? నిత్య జీవం ఇవ్వడానికి కుమారుని లోకానికి పంపించినాడు. ఈ కుమారుని ద్వారా మనకి ఏమన్నా చెప్పండి? ఈ కుమారుని ద్వారా మనకి ఏమున్నదంట? నిత్య జీవం అని చెప్పండి అందరు ఒకసారి. ఏ జీవితము? నిత్య జీవితం ఉన్నదని చెప్పండి. ఆ నిత్య జీవితం పొందాలని దేవుడు మన యందు ఉంచిన ప్రేమ ప్రత్యక్ష పరచబడేది. అంటే దేవునికి మన మీద ప్రేమ ఉన్నది. ఆ ప్రేమను ఎలాగ వెల్లడిపరుస్తున్నాడంటే తన కుమారుణ్ణి పంపి ఆ ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. అర్థమవుతుందా? నిత్య జీవం పొందడానికి ఫస్ట్ మనం చూసినప్పుడు మనం ఆయనను ప్రేమించలేదు దేవుణ్ణి, ఆయనే మనల్ని ప్రేమించినాడు. రెండోదిగా మనము ఆయన ద్వారా జీవించినట్లు ఆ కుమారుని లోకానికి పంపించింది. అర్థమవుతుందా? రెండో విషయం. మూడోదిగా మనం చూసినట్లయితే మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చదువుకుంటా వెళితే అక్కడ అనేక విషయాలు ఉంటున్నాయి. మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 1వ వచనం నుండి చదివితే అన్ని మరి ఎంతో ఆ యొక్క అధ్యాయం అంతా కూడా మరి రాయబడి ఉంటున్నది. నేను చదువుతున్నాను. మనుషుల భాషలతోనూ
దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచు గనగనలాడు తాళంనై నిందును. హల్లెలూయా. చూడండి, మనుషుల భాషలతో, అంటే మనుషుల భాషలతో మాట్లాడిన, దేవదూతల భాషలతో మాట్లాడినను, ప్రేమ లేని వాళ్ళమైతే ఏమై ఉంటామని తెలిసిన, మ్రోగుడు కంచు మోగినట్టుగా గనగనాలు ఆడేది ఉంటుందంట. ఈ మాట మీకు అర్థమయ్యే రీతిగా చెప్తాను. ఇప్పుడు చూడండి, ఒక ఇత్తడి బిందు ఉంటుంది, స్టీల్ బిందు, ఇత్తడి బిందు ఉంటుందా? ఆ బిందులో నీళ్లు ఉంటే సౌండ్ ఎలాగుంటుంది? ఇట్లా కొడితే నీళ్లు ఉన్నప్పుడు సౌండ్ వస్తుందా? బిందులో నీళ్లు ఉంటే, ఇత్తడి కానీ లేకుంటే స్టీల్ కానీ, ఆ బిందులో నీళ్లు నిండా ఉన్నాయనుకో, దాన్ని మీరు ఇలాగ కొడితే సౌండ్ వస్తుందా? అర్థం కాని వాళ్ళు కాకుండా కన్నాము. అందరు చెప్పండి, సౌండ్ రాదు కదా. అట్లా చెప్పండి, అది చెప్తే నాకు బాగా అర్థమవుతుంది. పెద్దలు ఉన్నారు. అయితే నీళ్లు లేనప్పుడు ఇట్లా అంటే ఏమొస్తుంది? గన్న 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 సౌండ్. అది కింద పడినా ఎట్లా వస్తుంది చెప్పండి సౌండ్? చెవులు గిర్రమంటాయి, అంత సౌండ్ వస్తుంది. అవునా? అంటే ప్రేమ లేని వాళ్ళైతే ఎట్లుంటుంది తెలిసిన, నీళ్లు లేని బింది కిందకి వేస్తే ఎట్లా సౌండ్ వస్తుందో అట్లా ఉంటుందంట. వాక్యం చెప్తుంది. ప్రేమ కలిగిన వాళ్ళ, ప్రేమ ఉన్న వాళ్ళు ఎలా ఉంటుందో తెలిసిన, ఆ నిండా నీళ్లు ఉంటాయి కాబట్టి సౌండ్ రాదు. అట్లా ప్రేమ నిండిన వాళ్ళు ఏం చేయాల్సిన, వట 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 వరుస అరసలు, చిన్నదానికి పెద్దదానికి ప్రతి దానికి సరిగేది గొరిగేది. ఇంట్లో మనం ఎవరినైనా అట్లా సనగకుండా గొనగకుండా వట వట అనకుండా ఉండేవాళ్ళని భూమి మీద ఎవరన్నా చూసినారా? మీ ఇంట్లో కానీ ఎక్కడన్నా కానీ? అమ్మా యథార్థంగా ఒప్పుకోండి, యేసయ్య సన్నిధానంలో ఉన్నారా ఎవరన్నా? అందుకే ఈ వాక్యం ఏం తెలిసిన, యేసు ప్రభు మాత్రమే నెరవేర్చారు. ఎవరు నెరవేర్చినారు? ఆయన మాత్రమే. ఆయనలో ప్రేమ ఉన్నది. ఎవరిలో ఏమో చెప్పండి? యేసు క్రీస్తులో ఏమన్నా చెప్పండి? ప్రేమ ఉన్నది కాబట్టి ఆయన ఒక్కడే దీన్ని నెరవేర్చారు. మన వల్ల కాదు, అది ఆయనకు తెలుసు. అది ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. అందుకని ఆయన అనుకున్నాడు, అబ్బా ఈ మనుషుడు ఎప్పుడు ఇంతే అని అనుకొని ఆయనే డిసైడ్ అయిపోయి, ఇక నేను ఈ ఇంకా వర్షం ద్వారా ఎప్పుడు కూడా భూమిని ఏం చేయను, పాడు చేయనని చెప్పి తెలుసుకున్నాడు. మన ఆది కాండంలో మనం చూసినట్లయితే. కాబట్టి దేవుని ద్వారా ప్రేమ మన దేవునికే తప్ప మనకు ప్రేమ, అంత ప్రేమ మనకు లేదంట. చూడండి, ప్రేమ లేని వాడు తన శరీరాన్ని కాల్చుటకై, అక్కడ చదవండి, ఇక్కడ ప్రవచించి కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చదవండి. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చ. అక్కడే ఉండండి చాలు. అమ్మా, ప్రేమ ఏం చేస్తుందంట? దీర్ఘకాలం ఉంటది. ఉన్నదా ప్రేమ? దీర్ఘకాలం ఉన్నదా? ఏ మనుషుల్లోనూ ఉన్నదా? అమ్మ చెప్పండి, మనుషుల్లో ఆ దీర్ఘకాల ప్రేమ ఉన్నదా? దీర్ఘకాలము సహించుకున్నారు ఎవరైనా? నీ పిల్లలు చేస్తే, నీ ఏదైనా పొరపాటు తప్పులు చేస్తే, నీ పక్కింటోడు, ఇరుగుంటాడు, పొరిగింటాడు, ఈ చర్చిలో సంఘంలో ఎవరైనా తప్పులు పొరపాటు చేస్తే సహించుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా, సహించుకుంటారా? ఎవరైనా ఉన్నారా? ఎవరిలో లేదు. లేదయ్యా. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు చెప్పండి? ఆయన ఎట్లా సహించుకున్నాడంట? శిలువలో, కల్వరి శిలువలో మేకులు కొడుతుంటే సహించుకున్నాడు, కాళ్ళకి మేకులు కొడుతుంటే సహించుకున్నాడు, తలకి ముళ్ళు కిరీటం పెడితే సహించుకున్నాడు.
కేకరించి మొగాన్ని ఊమిస్తే సహించుకున్నాడు. నడి వీధిలో కొరడాలతో కొట్టి అరచేతులతో గుద్దుతుంటే కేకరించి మొఖాన్ని ఉమ్మిస్తుంటే సహించుకున్నాడా లేదా? మనం సహిస్తామా? అంటే ఏం లేదు చెప్పండి, ప్రేమ లేదు. ఆయనలో ఏమున్నది? ఉన్నదా లేదా? ప్రేమ ఉంటుంది. ప్రేమ ఏం చేస్తుందంటే దీర్ఘకాలం సహించదంట. ఎంతవరకు అంటే ఆయన ప్రాణము పోయేంత వరకు కూడా ఆయన సహించాడు. హల్లెలూయా చెప్పండి. సిలువలో యేసు ప్రభు ప్రాణం అంటే ఇక నీళ్ళు అడిగితే కూడా వాళ్ళు ఎటువంటి నీళ్ళు ఇచ్చారండి చెప్పండి? ప్రాణం. ఇప్పుడు చూడమ్మా, నీళ్ళకి ఏమన్నా భాగ్యమా? మన నీళ్ళు ఏమన్నా భాగ్యమా? ఎవరైనా దప్పికొని ఉన్నారు, చాలా పరిగెత్తుకొని వచ్చినంటే నీళ్ళు ఇస్తారా? ఇరా మీరు మంచి నీళ్ళు ఇస్తారా? చేదు నీళ్ళు ఇస్తారా? ఏ నీళ్ళు ఇస్తారు చెప్పండి అమ్మా? మంచి నీళ్ళే కదా ఇస్తారు, ఫిల్టర్ నీళ్ళే కదా ఇస్తారు. మురికి నీళ్ళు ఇస్తారు ఎవరైనా? ఎట్లా వాడు కూడా మురికి నీళ్ళు. కానీ యేసు ప్రభు దాహం అని అడిగితే ఏమి ఇచ్చినారు తెలుసా? ఏమి ఇచ్చినారు? చేదు నీళ్ళు ఇచ్చినారు యేసు ప్రభుకి. అంటే అది కూడా ఆయన సహించుకున్నాడు. హల్లెలూయా. అంటే ఆయన ప్రేమ చూసినావా? ఆయన ప్రేమకు మన ప్రేమకు తేడా చూసినావా? ఎందుచేత ఆయన సహించుకున్నాడు? ఎందుచేత ఆయన ఓర్చుకున్నాడు చెప్పండి? ఎందుకు ఓర్చుకున్నాడు? నీపై నాపై ప్రేమ. హల్లెలూయా. ఏ మాత్రం నేను ఇది సహించలేను భరించలేనని ఆ శిలువలో నుండి ఆయన దిగి రాగలడు. ఆయన శక్తి గల దేవుడు. ఎగతాళి చేస్తున్నారు అక్కడ ఉన్న వాళ్ళు, సైనికులు, అక్కడ దారిలో వెళ్ళే వాళ్ళు. నువ్వు దేవుడు కదా, రాజు కదా, నువ్వు దేవుని కుమారుడు కదా, కిందికి దిగిరా. లేదు, ఎగతాళి చేసి ఎటకారంగా మాట్లాడుతూ ఉన్నారు అటు పోయేవాళ్ళు ఇట్లా వచ్చేవాళ్ళు. నువ్వు యూదులకు రాజు కదా, నువ్వు దేవుడు అని చెప్పుకున్నావు కదా, దేవుని కుమారుడు అని చెప్పుకున్నావు కదా, కిందికి దిగిరా అని ఎగతాళి చేస్తూ ఉంటే యేసు రాలేదా? చెప్పండి అమ్మ, రాలే. వస్తాడా? రావు. ఆయన దిగో రావటానికి ఆయనకి శక్తి ఉన్నదా లేదా? సామర్థ్యం ఉన్నదా లేదా? ఆయన వచ్చింటే నీకు నాకు రక్షణ ఉంటుండేనా? చెప్పండి, రక్షణ ఉంటుండేనా? అస్సలు. మనం చూడండి, ఏదైనా ఎవరినో కొంచెం తిరితే చాలు, అబ్బో అస్సలు సహించలేం, అస్సలు భరించలేం, కొంచెం కూడా ఓర్చుకోలేం. ఓర్చుకుంటామా? కానీ ఎవరు ఓర్చుకున్నారు? యేసు ప్రభు ఓర్చుకున్నాడు. సిలువలో ఆయన సహించుకున్నాడు, ఆయన భరించుకున్నాడు. కాబట్టి ఈ రోజు నీకు నాకు ఏమున్నది చెప్పండి? ఏమున్నది? రక్షణ. అలాగా కుటుంబంలో సహించుకుంటే, అలాగా కుటుంబంలో ఓర్చుకుంటే గన అసలు ఆ ఇల్లు ఎలా ఉంటుంది చెప్పండి? భర్త గాని, భార్య గాని, పిల్లలు గాని ఆ దేవుని ప్రేమ ఎలాగా దేవుడు ఓర్చుకున్నాడో అలాగా మనం ఓర్చుకుంటే అసలు గొడవలు ఉంటాయా చెప్పండి? అమ్మా చెప్పండి, ఉంటాయి గొడవలు ఉంటాయా? అస్సలు ఉండవు. పరలోకమే ఉంటుంది. కానీ ఈ రోజుల్లో ఏం చేయలేకపోతున్నాము? సహించుకోలేకపోతున్నాము, ఓర్చుకోలేకపోతున్నాము, భరించుకోలేకపోతున్నాము. కానీ యేసు ప్రభు ఏం చేసినాడు? దాన్ని సహించుకున్నాడు, భరించుకున్నాడు. దీర్ఘకాలం అంటే దీర్ఘ శాంతంగా ఆయన ఉంటూ ఉన్నాడు. ఏమన్నా ఏం చేసినా అట్లా భరించుకొని ఉన్నాడు. సినిమా చూస్తారు కదా మీరు, చూసినారా? ప్యాషన్ ది క్రైస్ట్. ఎంతమంది చూసినారు చెప్పండి? సినిమా చూసినారా? ఆ సినిమా చూసినారు కదమ్మా. యేసు ప్రభు సినిమా చూడలేదు మీరు? అని యేసు ప్రభు ఎట్లా ఎంత హింసించినారు కదా యేసు ప్రభుకి. రక్తారక్తం. అస్సలు ఏమైనా ఆయన సొగసు లేదు, స్వరూపం లేదు, రూపమే లేదు అసలు. కళ్ళల్లో తలలో రక్తం. ఎక్కడ చూసినా ఏమంట? గాయాలు, గాయాలు, పచ్చి పుండ్లు. ఎవరి కోసం? ఎవరి కోసమో? ఈ జనుల కోసమే, ఈ జగతి కోసమే సిలువతో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర, సిలువతో సాగింది యాత్ర. కరుణామయి దయగల పాత్ర. ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఎవరి కోసం?
తన కోసం కాదు, సిలువతో సాగింది యాత్ర. సిలువ అంటే ఎంత అండి? మామూలు మాటల 150 కేజీలు ఉందంట. 450 అంటున్నారు. ఎన్ని కేజీలు? 450 కేజీలు ఆ సిలువను ఎత్తుకొని భుజం మీద పెట్టుకొని ఆ యెరూషలేములో నుండి ఎక్కడికి చెప్పండి? గొల్గోతా కొండ పైకి పోవాల. అది ఎత్తుకొని ఆ దెబ్బలు కొడుతుంటే చూడాల. ఆ సిలువ కింద పడిపోతే అలాగే వేసుకొని పడిపోతారు ఆ సిలువ మీద. వదులుతారా వాళ్ళు? పాపం అని చెప్తారా? వేసుకో ఇంత కింద పడిపోయిందని, ఇంకెందుకులే, ఇంత గాయాలున్నాయి, ఇంత రక్తం అయిపోయిందని వదిలేసిన వాళ్ళు ఉన్నారా? సైనికులు అస్సలు వదలరే. మళ్ళీ సిలువ ఎత్తుకోమని వేసుకోండి, సిలువ మూటి మళ్ళీ కొండపైకి మోపిస్తారు. హల్లెలూయా. ఎవరి కోసం చెప్పండి? మన కోసం, మన రక్షణ కోసం, నిత్య జీవం కోసం, పరలోకం చేర్చుట కొరకు, మన పాపములన్నీ కూడా ఆయన రక్తంలో కడుగుట కొరకు. ప్రేమ చూడండి. ప్రేమ లేకపోతే అలా చేస్తారా? మనం ఏమైనా చేస్తున్నాము చెప్పండి? అస్సలు ఒక్క మాట భరించలేమే. మనం ఒక్క మాట కూడా సహించలేము కదా. అవుతుందా? సహించక అవుతుందా? ఎవరైనా మిమ్మల్ని చెంప మీద కొడితే మీరు ఊరికే పోయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? అమ్మా చెప్పండి అమ్మా. పోతారు ఎవరన్నా? ఎవరో పక్కింటి వాళ్ళు ఏమోలే, ఏదో అయింది, గొడవ అయింది, లాగా ఒక చెంప కొట్టినాడంటే ఊరుకుంటారా? పట్టుకొని 2 చెంపలు వాయించేస్తారు. అవునా కదా? వాళ్ళ ఒక్క మాట అంటే 10 మాటలు అనేస్తారు. ఏమన్నా కానీ క్రైస్తవులం అయితే ఆ చర్చిలో పోయినప్పుడు చూసుకుందామని. హల్లెలూయా కదా. కానీ మనం సహించలేదు. కానీ ఆయన సహించి యేసు ప్రభుని అన్ని మాటలు అంటున్నా ఏమన్నా అన్నాడా వాళ్ళని? అమ్మా ఏమన్నా అన్నాడా? లాస్ట్ లో ఏమని ప్రార్థన చేసినాడు చెప్పండి? యేసు ప్రభు ఏమని ప్రార్థన చేసినాడు అని చూస్తే, తండ్రి వీళ్ళు ఏం చేయించున్నారో వీరు ఎరుగల కనుక వీళ్ళని క్షమించమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఏమంట చెప్పండి? వీళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు కాబట్టి వీళ్ళని క్షమించమని ప్రార్థన చేసినారు. వాళ్ళకి తెలీదా? యేసు ప్రభుని హింసించిన వాళ్ళకి తెలీదా? కొరడాలతో కొట్టిన వాళ్ళకి తెలీదా? వాళ్ళు చిన్నపిల్లలా చెప్పండి? కానీ ప్రభు వారి కోసము మనం ఏమంటాము? ఏదోనేమో పోనీలో తెలియక ఏదో అన్నాడంటే, తెలియక అన్నాడు, ఏం చిన్నపిల్లాడా, పళ్ళవుతున్నాడా అంటాము. అంటామన్నమా? చెప్పనమ్మా, గమ్ముకున్నారు. హల్లెలూయా. చిన్నపిల్లాడా, చిన్నపిల్లనా అనేటప్పుడు తెలియలేదా, బుద్ధి లేదా అని ఎన్ని మాటలు అనేస్తాం చెప్పండి? కానీ అక్కడ యేసు ప్రభు ఏమంటున్నాడు? ప్రేమ. అది ఎవరి మీద ప్రేమ? మన మీద ఉన్న ప్రేమను బట్టి యేసు ప్రభు ఏం చేసినాడంట? అక్కడ సిలువలో సమస్తాన్ని కూడా సహించుకొని భరించుకొని ఓర్చుకున్నాడు. మనం దేవుని పిల్లలు ఒక మాట ఎవరిని అంటే కూడా మనం ఏం చేయొచ్చు? ఓర్చుకుంటే తప్పేమని ఉందా? భరించుకుంటే తప్పేమని ఉందా? ఏం తప్పు లేదు కదా. తప్పు వాళ్ళతో ఉన్నా మనల్ని లేకపోయినా సహించుకొని పోతే తప్పేముంది? ఏం లేదు. అయితే ఇక్కడ చూడండి, మరి ఇంకా చదవండి, ఇంకా కొంచెం చదవండి. ప్రేమ ఏం చేయదంట? దండముగా ప్రవర్తించదు, డప్పు కొట్టుకోదు. అదేం చేయదంట? ఉప్పొంగదు. చూడు, ప్రేమ అమర్యాదగా నడవదు. చాలండి. ఇప్పుడు చూడండి, ప్రేమ డప్పు కొట్టుకుంటుందా? నేను ఇది చేసినా, నేను అది చేసినా, నేను వీళ్ళ కొరకు ఏం చేసినాను, ఆ పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినా తప్పు కొట్టుకున్నాడా యేసు ప్రభు? మనం ఎవరికైనా ఏమన్నా చేసినామంటే ఏం చేస్తాం? ఎవరికైనా ఏమైనా సాయం చేసినామంటే, హెల్ప్ చేసినామంటే ఏం చేస్తాం? సెల్ఫీలు కొట్టుకుంటాం. హల్లెలూయా. ఏం చేస్తాం చెప్పండి? ఎవరికైనా ఏమైనా హెల్ప్ చేస్తే ఏం చేస్తాము? సెల్ఫీలు కొట్టుకొని మరి డప్పు కొట్టుకుంటాం. నేను వారికి హెల్ప్ చేసిన, నేను వారికి హెల్ప్ చేసిన, నేను వారికి అన్ని ఏం చేస్తాం చెప్పండి? డప్పు కొట్టుకుంటాం. మనుషులైతే అలా చేస్తారు. ఇంకా అమర్యాదగా నడుచుకోదంట. అంటే మర్యాద లేకుండా ఎట్లా అంటే అట్లా నడుచుకోవడము. ఆ నడకలో కూడా అమర్యాదగా యేసు ప్రభు ఎక్కడ కూడా అమర్యాదగా నడుచుకున్నట్టుగా లేదు.
ఆయన పిల్లలైనటువంటి మనం కూడా ఏం చేయాలి చెప్పండి? ఆయన ప్రేమ కలిగినటువంటి మనం కూడా మర్యాదగా నడుచుకోవాలి, గౌరవంగా నడుచుకోవాలి, మర్యాదలు తప్పి నడుచుకోకూడదు. హల్లెలూయా. యేసు ప్రభులో ప్రేమ ఉన్నది కాబట్టి మర్యాదగా నడుచుకున్నాం. ఎలా నడుచుకోవాలి చెప్పండి? రే మర్యాదగా మాట్లాడండి రే అని అంటారా లేదా? మర్యాదగా మాట్లాడు. ఏం మాట్లాడుతున్నాం? యేసు ప్రభు ఎక్కడైనా మర్యాద తప్పి మాట్లాడినాడా? మర్యాద ఒక వ్యభిచారైన స్త్రీ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆమెను ఏమని మాట్లాడినాడు చెప్పండి? అమ్మా అమ్మా అన్నాడు. మనమైతే ఏమంటాం? దాంతో మాట్లాడద్దండ్రే, దాంతో మాట్లాడద్దండ్రే ఏమంటాము? అంటామా అనమా? అది చెడిపోయింది, అది అలాంటిది ఇలాంటిది, వాడు అలాంటోడు, వాడితో మాట్లాడొద్దండి, వాడు తాగుబోతులోడు, అంత మాట్లాడొద్దండి. ప్రేమ లేదు మనలో. ప్రేమ ఎవరిలో ఉంది? యేసయ్యలో ప్రేమ ఉన్నది కాబట్టి ఒక స్త్రీ చెడిపోయిన ఒక వేశ్య, ఒక వ్యభిచారి ఆయన దగ్గర వచ్చినా కూడా ఆయన ఏమన్నాడు చెప్పండి? అమ్మా అన్నాడు. ఆయన ప్రేమకు మన ప్రేమకు తేడా చూస్తుందా? అంటే ఆయన ప్రేమ అలాంటి గొప్పది. ఇంకా ఆయన మర్యాదగా మాట్లాడినాడు, ఆమె గౌరవంగా మాట్లాడినాడు. ఇంకేమంట? చూడమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ మాట. స్వప్రయోజనం ఏం చేయదంట? విచారించుకోదు. అంటే తమ గురించి యేసు ప్రభు ఆయన గురించి ఆలోచించలేదు. తండ్రి అయిన దేవుడు ఎందుకు పంపించాడో భూమి మీదకి అదే ఆలోచించాడు. కానీ తన స్వప్రయోజనము కొరకు ఏది కూడా అయినా అది నేను ఇలా చేస్తే నాకేముంది? మనం ఏమనుకుంటాము? అది ఏమైనా చేస్తే వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే నాకేం ప్రయోజనము? ఆ చర్చికి పోతే నాకేం ప్రయోజనము? ఆడ ఏమని చేస్తే నాకేం ప్రయోజనము? వాళ్ళకి ఏమైనా హెల్ప్ చేస్తే నాకేం ప్రయోజనము? నాకేంటి లాభము అని అడుగుతాం కదా. అంటే మనము లాభం ఆశిస్తాం, లాభం ఎదురు చూస్తాం. కానీ ఇక్కడ స్వప్రయోజనం ఏం చేసుకోలేదు యేసు ప్రభువు, ఆశించలేదంట. ఆయన ప్రేమ చూసినాం, ఎటువంటి ప్రేమ! స్వప్రయోజనము ఆశించదు. ఇంకా యేసు ప్రభు కోపపడి ఉంటే యాడుంటుంటేమో మనం. హల్లెలూయా. మనం చూడండి, కొంతమందికి ముక్కు మీద ఉంటది కోపం. ఏడంటో చెప్పండి? అది మంచిదన్నా కానీ చెడ్డదన్నా చెప్పని, ఏమన్నా చెప్పని, ఎక్కడుంటది కోపము? ముక్కు మీద ఉంటది కోపము. అంతే, రివర్సే. ఇంకా హల్లెలూయా. ఒక్క మాట చెప్పినా కూడా ఏంటిదంట? రివర్స్ అయిపోతారు, త్వరగా కోప్పడేస్తారు. యవనస్తులకైతే ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఉడుకు రక్తం. వాళ్ళు ఏమన్నా అది మంచి చెప్పినా కూడా వాళ్ళకి ఏమొచ్చేస్తుంది? కోపం వచ్చేస్తుంది. అది ఎందుకు చెప్తున్నారో అర్థం కాదు. కోపము, ఆవేశం, కోపం వచ్చేస్తుంది. మాట్లాడేస్తారు కోపంలో, ఏదైతే మాట్లాడేస్తారు. ఆ మాటల్లో, ఆ కోపంతో మాట్లాడే మాటల్లో ఈ మాట ఏమన్నా వాళ్ళకి బాధ కలిగిస్తుందా? వాళ్ళకి నొప్పి కలిగిస్తుందా? నేను ఈ మాట మాట్లాడుతున్నాను కరెక్టేనా? అలాంటిది ఏమి ఉండదు. త్వరగా కోప్పడేయడం. ఆ కోపం ద్వారా వారు ఎంత బాధపడతారో, వారు ఎంత నొప్పి తింటారో ఏం లేదు. కానీ ఆయన కోపమే పడలేదు. కోపపడింటే ఒక్కరుండ్రు ఆడ. హల్లెలూయా. ఇంకా చదవండి, చదివేసేది లాస్ట్. ఏమ్మా? అపకారం అంటే ఏది కూడా ఎవరైనా ఏమన్నా అనిన్నా, ఎవరైనా ఏమన్నా తిట్టినా, ఎవరైనా ఏమన్నా నష్టం కలిగించిన, కష్టం కలిగించిన, బాధ కలిగించిన, అది ఒక రోజు నన్ను ఇలా అన్నావు కదా, నిన్ను మాత్రం వదలలేదు. దెబ్బకు దెబ్బ, మాటకు మాట తీర్చుకునేంత వరకు నిన్ను నేను చేయను, వదిలిపెట్టనంటే వదిలిపెట్టే ప్రశ్నతే లేదు అని శపథాలు చేసుకుంటాను. హల్లెలూయా. అలా చేస్తే ఎవరికి నష్టం? యేసు అలా చేయలేదు. చేసినాడో చెప్పండి? మనుషులైతే ఎన్ని శబ్దాలు చేశారు కదా. దెబ్బకు దెబ్బ, మాటకి మాట, ఏటికేటు అని చెప్పి ఏం చేస్తారు? అసలు శబ్దాలు చేసుకుంటారు. కానీ యేసు ప్రభు ఆ రీతిగా చేయలేదన్నమాట. ఇక మనం ఇంకొక మాటను మనం చదువుకొని చివరిగా మరి ముగించుకుంటాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక
3వ అధ్యాయము 14 వచనం చదివి ముగించుకుందాం. 14 నుంచి మరి ఈ యొక్క అపోస్తులైన పౌలు గారి మాట ప్రార్థన చేస్తా ఉంటున్నాడు. అపోస్తులైన పౌలు ప్రార్థన మనం విందాము. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 14 నుండి మరి 19 వచనాలు ఉంటున్నాయి. త్వరగా చదివేస్తే మరి ప్రార్థనలకు ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని. అమ్మ ఈ మాట బాగా అర్థం చేసుకోండి. చివరిగా చెప్పేది ఇక్కడ పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే ఈ సంఘస్థులు అంటే రక్షించబడిన అందరి కొరకు, విశ్వాసాలు అందరి కొరకు ఆయన మోకరించి ప్రార్థన చేస్తున్నారు. మా ప్రార్థన కూడా అదే. మీ అందరి కొరకు మా ప్రార్థన ఏంటి తెలిసిన ఇదే ప్రార్థన. ఇప్పుడు ఈయన ఏమని ప్రార్థన చేస్తున్నాడో ఒకసారి ఈ ప్రార్థన మీరు వినాలి, చూడండి. అంటే మనం అందరం కూడా ఏ కుటుంబం అంతా పరలోకం ఉన్న తండ్రి యొక్క కుటుంబం. ఆ భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుతున్నదో ఆ తండ్రి యొక్క ఎదుట మోకాళ్ళుని. చాలండి. అంటే ఆ తండ్రి ఎదుట ఏం చేసినా మనం అందరూ కూడా ఏ కుటుంబం చెప్పండి అమ్మా, నువ్వు ఎవరైనా కావచ్చు, ఏ క్యాస్ట్ అన్నా కావచ్చు, నువ్వు ఏ కులం అన్నా కావచ్చు, నువ్వు ఏ జాతికి చెందిన వాడన్నా కావచ్చు, యేసుక్రీస్తు పరలోకమందును భూమి అందులో కూడా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముకున్నా అంగీకరించిన మనం అందరం కూడా ఎవరు తెలిసిన ఒకే కుటుంబం. అర్థమవుతుందమ్మా? నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు, మనం అందరూ కూడా ఎవరు చెప్పండి? తండ్రికి పిల్లలు, అక్క చెల్లెళ్ళు, అందరూ కూడా అన్నా తమ్ములం. ఎవరికి? పరలోకమందున తండ్రికి. నువ్వు ప్రార్థన చేసినా తండ్రి అని చెప్తావు, నీ కూతురు ప్రార్థన చేసిన తండ్రి, నీ కొడుకు ప్రార్థన చేసిన తండ్రి, నీ యొక్క తమ్ముడు ప్రార్థన చేసిన తండ్రి, నీ యొక్క వాళ్ళు ఎవరు చేసిన బంధువుల్లో తండ్రి అనే చెప్పి ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. మనం అందరూ కూడా ఏమైనా తెలుసా? ఒకే కుటుంబం. చెప్పండి, యేసుక్రీస్తు కుటుంబంలో మనం ఉన్నాం. ఏ కుటుంబంలో ఉన్నాం చెప్పండి? నీ రక్త సంబంధముతో పరిశుద్ధ కుటుంబములో నన్ను చేర్చిన ప్రేమా సాగరా, నీ రక్త సంబంధముతో పరిశుద్ధ కుటుంబములో నన్ను చేర్చిన ప్రేమా సాగరా, నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం, నిజమైన నీ ప్రేమకు నా పాదాభివందనం. ఈనాటితో ఈ బంధం నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమైన జీవితం నిలిచలేదు ఎన్నడూ. ఈనాటితో ఈ బంధం నా యేసుతో అనుబంధం, ఆశ్చర్యమైన జీవితం నిలిచలేదు ఎన్నడూ. హల్లెలూయా. ఏనాటిదో ఈ బంధం ఆయన రక్త సంబంధముతో ఆయన కుటుంబముగా మనం మారిపోయాం. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? ఎవరి కుటుంబం చెప్పు? నువ్వు ఎవరైనా కావచ్చు. ఎవరి కుటుంబం అంటే ఇప్పుడు యేసయ్యను నమ్ముకున్నావు కాబట్టి ఆయన కుటుంబం. నువ్వు నేను సేవకురాలైనంత మాత్రం నేను ఎక్కువ కాదు, విశ్వాసం అయినంత మాత్రం నువ్వు తక్కువ కాదు. హల్లెలూయా. మనమందరం కూడా ఎవరి కుటుంబము? తండ్రి అయిన దేవుని కుటుంబం. అయితే మన కొరకు ఆ అపోస్తలుడైన పౌలు గారు ఏమని ప్రార్థన చేస్తున్నాం చూడండి. మన కొరకు ప్రార్థన చేస్తున్నాడు. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి, అంటే మన కోసం ప్రార్థన చేస్తున్నారు. మనమందరూ కూడా ఎలా ఉండాలంటే తెలిసిన, మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లును క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా
నివసించినట్టుగాను తన మహిమ ఐశ్వర్యము చెప్పున మీకు దయ చేయవలనని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. మనం ఏమంటే చెప్పండి, తగిన ఆయన ప్రేమను అర్థం చేసుకునేటట్లుగా క్రీస్తు ప్రేమను, ఇప్పుడు మన క్రీస్తు ప్రేమను మనకు అర్థమైంది అనుకోండి అమ్మా, నేను చెప్తాను నిజంగా క్రీస్తు ప్రేమ. అందుకే అంటున్నాడు, ప్రేమ యందు ఏం కలుగున్నాడంట, ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దానిని వెడల్పు పొడుగు లోతు ఎత్తు గ్రహించినట్లుగా మనము ఆయన ప్రార్థన చేస్తున్నాం. ఆయన ప్రేమ నీకు అర్థమైపోయింది అనుకో, అది ఎలా ఉంటదంటే అదేమంటారు తెలిసిన ఆ త్రిల్లే వేరుంటది. ఇక ఎవరు ఇచ్చిపోయినా నీకేమన్నా తెలిసిన బాధ ఉండదు, ఎవరేమన్నా నువ్వు రివర్స్ కాదు, ఏది లేకపోయినా నీకు చింత ఉండదు. హల్లెలూయా. ఆయన ప్రేమ, మొదటిగా ఆయన ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. ఆ జ్ఞానం దేవుడు అనుగ్రహించాలని పౌలు భక్తుడు మనందరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. మా ప్రార్థన కూడా అదే, ఆయన ప్రేమ అర్థం చేసుకుంటే చాలు. మనం ఆ క్రీస్తు ప్రేమ, ఇప్పుడు సిలువలో మరణించినాడు, చనిపోయినాడు, లేచినాడు అనగానే అంతే అయిపోయింది. కానీ ఆయన ఎంత కష్టం, అది ఎంత బాధ. మనకి ఏం తగ్గితేనే అభవం అని చెప్పుకుంటాం. ఏరు తగ్గితే, అవునా, ఏరు కాలినా తెగినా, చెయ్యి తెగినా, కాలుకి ఏదైనా తగిలినా ఎంత చెప్పుకున్నాం చెప్పండి, అబ్బా అబ్బా అబ్బానా అంటూనే ఉంటాం. మరి యేసు ప్రభుకి ఎంత అసలు తల నుండి అరికాల వరకు గాయాలే ఉన్నాయి. మరి ఆయన ఎట్లా? ఎవరి కోసము? మనందరి కోసం కదా. హల్లెలూయా. ఇది అర్థమవుతుందా? అర్థమైతే నా ప్రభు నా కొరకు ఇంత త్యాగం చేసినాడా, నా ప్రభు నా కోసం ఇంత సహించుకున్నాడా, ఇంత భరించుకున్నాడా, నా పాపములు క్షమించబడ్డాను, పరలోకం చేరడానికి నా ప్రభు కొరకు నేను ఏమైనా చేస్తాను, నా ప్రభు కొరకు నేను నిలబడతాను, నా ప్రభుని నేను ప్రకటిస్తాను, ఆయన మహిమకరంగా నా జీవితాన్ని ఉంచుకుంటానని అందరూ కూడా ఏం చేస్తారు చెప్పండి? ఆయన ప్రేమను అర్థం చేసుకుంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని తొందరలు వచ్చినా ఆయనను ఆరాధించడానికి, స్తుతించడానికి, ఆయన కొరకు జీవించడానికి ఎంత కష్టమైనా, ఎంత నష్టమైనా ప్రభు కొరకు నిలబడతాం, ఆయన ప్రేమిస్తాం. హల్లెలూయా. ఆయన ప్రేమించే వారు ఆ విధంగా ఉంటారు. అందుకని మనం అలాగ ఉండాలని దేవుడు మనం ప్రేరేపిస్తున్నాడు. మనం అందరం కూడా లేచి నిలబడదాం. దేవుని మాటలు దీవించిన గాక. మనమందరం కూడా ప్రభుని, ఆయన ప్రేమను అర్థం చేసుకుందాం. జాన్ అశోక్ హల్లెలూయా. అందరూ కూడా లోపలికి వచ్చి ఆయన ప్రేమను మనం అర్థం చేసుకుందాం. స్తుతులు నాయన, స్తోత్రం. సిద్ధపడి రక్త సంబంధముతో పరిశుద్ధ రక్త సంబంధముతో రక్త సంబంధముతో పరిశుద్ధ కుటుంబములో తను చేసిన
నిజమైన నీ ప్రేమకు నన్ను దరికి చేర్చినావు, నిజమైన నీ ప్రేమకు నన్ను దరికి చేర్చినావు. నా ఏకతాను బంధం తెరా చాప వంటి జీవితం లోక ప్రేమ తుల్ల మధ్యలో తలపులా చిన్నవేళ, తెరా చాప వంటి జీవితం లోక ప్రేమ తుల్ల మధ్యలో తలపులా చిన్నవేళ. నిజమైన ప్రేమకు దరికి చేర్చినావు, నిజమైన నీ ప్రేమకు దరికి చేర్చినావు. నాదిలో ప్రియదంతం నా ఏకతాను బంధం జీవితం నాదిలో ప్రియదంతం నా ఏకతాను బంధం జీవితం. స్తోత్రము నాయన. అవును నాయన, నీ పరిశుద్ధ కుటుంబములు తండ్రి నాయన మమ్మల్ని చేర్చినటువంటి ప్రేమ సాగర నీకే స్తుతులు స్తోత్రాలు. ఈరోజు వర్తమాన బిడ్డల జీవితంలో ప్రభావితం చెయ్యను గాక. నీ ప్రేమను తండ్రి మీరు అర్థం చేసుకుని నాయన, నీ ప్రేమలో నా తండ్రి స్తోత్రాలు నాయన, లోతు వెత్తు వెడల్పు నాయన కలిగిన వారే ప్రభా స్తోత్రాలు నాయన. యేసుక్రీస్తు యొక్క ప్రేమను తండ్రి నాయన అర్థం చేసుకునే జ్ఞానములు నా తండ్రి ప్రభా తెలియని తండ్రి ఈ యొక్క నాయన ఈ కూడి వచ్చిన ప్రతి బిడ్డకు నేను అనుగ్రహించమని, నీ ప్రేమ కలిగి నువ్వు ఎలాగ మమ్మల్ని ప్రేమించావు మేము కూడా అలాగే నా తండ్రి నాయన ప్రేమించి నా తండ్రి స్తోత్రాలు నిన్ను ప్రేమించి నీలో అతుకబడిన వారమై నీతో అంటుకట్టబడిన వారమై ఈ భూమిలో ఉన్నన్ని రోజులు కూడా నీకు మహిమకరంగా మా జీవితాలు ఉండునట్లుగా కృపతో నింపమని ప్రార్థిస్తున్నాను. ఈ ప్రార్థన నీ పరమను చేర్చుకున్నందుకే వందనం. యేసు నామములో ప్రార్థిస్తున్నా తండ్రి. ఆమేన్.